తెలంగాణ బడ్జెట్ లో సగానికి పైగా కేంద్ర నిధులే ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వ ఖర్చు తక్కువగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయడం లేదని, బడ్జెట్ కేటాయింపుల్లో పొంతన లేకుండా శుభ్రమైన లెక్కలు చూపిస్తున్నారని అన్నారు. సామాజిక వర్గాలకు కేటాయించిన నిధులు కేవలం కాగితాలకే పరిమితమని, వాస్తవ ఖర్చు సున్నా అని ఆరోపించారు. బడ్జెట్ పక్కదోవ పట్టించకుండా ఖచ్చితమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్లు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు భట్టి గారు చదివినటువంటి ఆ యొక్క ఉపన్యాసంలో సగమైతే కేంద్ర ప్రభుత్వం నిధులతో నడుస్తున్నటువంటి పథకాల గురించి చదివింది. అది అమృత్ పథకం కావచ్చు, అది అమృత్ పథకంలో కడుతున్నటువంటి ఓహెచ్ఎస్ఆర్లు కావచ్చు, మిగతా అనేక పథకాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వ నిధుల భాగస్వామ్యంతో నడుస్తున్నటువంటి పథకాలని ఈరోజు భట్టి గారు శాసనసభలో చదివింది. ఒక పక్క ఈ రాష్ట్ర ప్రజలకు తాగిపిచ్చి, గత సంవత్సరం కన్నా ఎక్కువ మేము ఇంకా ప్రజలకు తాగిపిచ్చి ప్రజలని అనారోగ్యానికి గురి చేసి ఏ రకంగా ప్రభుత్వ ఖజానా నింపుకోగలుగుతారో ఆ పద్దును చూస్తేనే అర్థమవుతుంది. మరి అదేవిధంగా బీసీలకు నిన్న లేక మొన్ననే రాష్ట్ర శాసనసభలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ మంత్రులు నాయకుల ప్రసంగాలు చూస్తే అనిపించింది, ఎక్కడ బీసీలను ఉద్ధరిస్తారో, అసలు బీసీలని ఆదుకోవడానికే వీళ్ళు పుట్టిందా అనిపించింది. నిన్న లేక మొన్న శాసనసభలో చర్చ జరిగింది. ఈరోజు బీసీలకు ఎట్లా మొండి చేయి చూపాలనో వాళ్ళు పెట్టినటువంటి పద్ధతులతోనే అర్థమైపోయింది. గొప్పగా మాట్లాడినారు. 20,000 కోట్ల రూపాయలు బీసీ సప్లాన్ నిధుల కింద ప్రతి సంవత్సరం కేటాయిస్తామని కేటాయించారు. గత సంవత్సరం పద్దుని ప్రతిపాదించి నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఆ పద్దే లేదు. ప్రత్యేకంగా బీసీ సప్లాన్ అన్న పదమే లేదు. ఈ రాష్ట్ర రైతుల గురించి మాట్లాడింది. గత బడ్జెట్లో రాష్ట్ర రైతులని మేము ఆదుకుంటాం, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోలేదు, మేము కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యం అవుతాం, పంటల బీమా పథకాన్ని తీసుకొస్తాం, రాష్ట్రంలో నష్టపోయినటువంటి ఏ రైతునైనా సరే మేము ఆదుకునే విధంగా చేస్తామని చెప్పారు. గతంలో 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు పంటల బీమా కొరకని, కానీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఈ సంవత్సరం అయితే పంటల బీమా ఊసే లేదు, పంటల బీమా కేటాయింపులు లేదు. మరి అదేవిధంగా వాళ్ళు కేటాయించినటువంటి కేటాయింపులు చూస్తే ఈరోజు వ్యవసాయానికి సంబంధించినటువంటి 24,000 కోట్ల రెవెన్యూ లోటు ఉన్న బడ్జెట్ లో రెవెన్యూ మిగులు చూపించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. కేసీఆర్ రూపొందించిన బడ్జెట్ లో అంకెలు మారుస్తూ కొత్తదనం లేకుండా సమర్పించారని విమర్శించారు. మంత్రి బట్టి విక్రమార్క ప్రసంగం పూర్తిగా అసత్యమని, ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే విధంగా మాత్రమే బడ్జెట్ రూపొందించిందని ఆరోపించారు. అంటే నువ్వు 2 లక్షల సంథింగ్ కోట్లకే నువ్వు బడ్జెట్ రూపకల్పన చేస్తున్నట్టు. అంటే ఈ బడ్జెట్లో న్యాయం లేదు, నిజాయితీ లేదు, వాస్తవం లేదు, స్పష్టత లేదు, స్వచ్ఛత లేదు. దీంతో పాటు ఎవడన్నా రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రంలో రెవెన్యూ మిగులు చూపించేటువంటి బడ్జెట్ ఎక్కడ ఉండదు. ఇంత దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది తప్ప ఎవరు చేస్తలేరు. రెవెన్యూ లోటు చూపిస్తుంటావు, రెవెన్యూ మిగులు చూపిస్తుంటావు. ఇది ఎక్కడి బడ్జెట్? ఎట్లా తయారు చేసిర్రు? ఇది మనకు ఏమనిపిస్తుందంటే కేసీఆర్ ఫ్రేమ్వర్క్ చేసినటువంటి బడ్జెట్ ఏదైతుందో దానికి అంకెలు కొంచెం తక్కువ ఎక్కువ చేసి చూపించిండు. అంటే కేసీఆర్ అద్దంలో రేవంత్ రెడ్డి ముఖం చూసుకుంటుండు తప్ప ఈయన చేసింది ఏమీ లేదు, మార్పు లేదు, పాడు లేదు. తర్వాత హెచ్చులకు పోయి బడ్జెట్ని 3 లక్షల కోట్లకు పైన ఎక్కువ చూపించిండు. హెచ్చుల బడ్జెట్గా దీన్ని మనం ఆలోచన చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూస్తే 33,000 కోట్ల రెవెన్యూ లేటు చూపించింది. దీనికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే మోడీ గారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 14 తర్వాత 17వ సంవత్సరం నుంచి రెవెన్యూ లోటు ఉన్నటువంటి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి ఆ రెవెన్యూ పూర్చేటువంటి ప్రయత్నం చేస్తుంది.
అంటే 14-17 సంవత్సరంలో మోడీ గారి కొత్త పథకాన్ని ప్రారంభం చేసిండు. ఎందుకంటే రాష్ట్రాలు బీమారిగా ఉండొద్దు, రెవెన్యూ లోటు ఉండొద్దు, మేము కేంద్ర ప్రభుత్వంగా కొంత సహాయం చేస్తాం రెవెన్యూ లోటును పూడ్చుతందుకు అని చెప్పేసి 2017లో 4 రాష్ట్రాలకు మాత్రమే రెవెన్యూ లోటును పూడ్చేటువంటి అవకాశం నరేంద్ర మోడీ గారికి వచ్చింది. ఆ రెవెన్యూ లోటును పూడ్చింది. అయితే ఇప్పుడు రెవెన్యూ లోటు 17 రాష్ట్రాలకు పూడుస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కనీసము రెవెన్యూ లోటుని వాస్తవంగా ఒప్పుకోకుండా ఎత్తులకు పోయిన కారణంగా ఇవాళ ఈ రాష్ట్రం నష్టపోతుందనేటువంటి విషయం స్పష్టం చేయదలుచుకున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు చెప్పినంటే 37,000 కోట్ల రెవెన్యూ లోటును కేంద్ర ప్రభుత్వం తీరుస్తూ ఉంది. అంటే బడ్జెట్ రూపకల్పన చేసుకునేటప్పుడు కేంద్రం ఏ రకంగా సహాయం చేస్తుంది, మనమేం చేయాలనేటువంటి అవగాహన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ వాహన చోదకులకు స్థిరస్థానం అమలు, జరిమానాలపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఆసక్తికర చర్చ జరిగింది. హెల్మెట్లు లేని వారి నుంచి 1,000 రూపాయలు జరిమానా చేయడం పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉందని టీడీపీ సభ్యులు తెలిపారు. దీనిపై హోంమంత్రి అనిత సమాధానం ఇచ్చారు. 2020లో కేంద్రం చేసిన చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారమే రాష్ట్రంలో జరిమానా వసూలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొన్ని చోట్ల మాత్రమే ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ప్రాణాలు కాపాడాలన్నదే ప్రభుత్వం, పోలీసుల ఉద్దేశమని అనిత స్పష్టం చేశారు. అక్కడ చెప్పం 1,000 రూపాయలు పెనాల్టీ అంటున్నారు. నేను బెంజ్ సర్కిల్ దగ్గర చాలా సార్లు చూసాం అధ్యక్ష. విజయవాడలో వెహికల్ ఆపి తాళం చేసుకుంటారు. ఫస్ట్ మేము పోలీస్ డిపార్ట్మెంట్ ని మీ ద్వారా రిక్వెస్ట్ చేసిందంటే హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సింది, ఈజ్ నాట్ ఎ క్రిమినల్, నైదర్ హీఈస్ అఫెండర్. ఒక క్రిమినల్ ట్రీట్ చేసినట్టు బండి ఆపగానే ఫ్యామిలీతో ఏమన్నా తాళం తీసి జైల్లో పెట్టుకుంటారు, ఎస్ఐ గారిని కలవంటారు. ఆయన పేరు అడిగి 1,000 రూపాయలు రాసేస్తారు. అంటే 1,000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది 2 వీలర్ మీద వెళ్తారు అధ్యక్ష? రూల్స్ ఇంప్లిమెంట్ చేయడంలో తప్పు నేను చెప్పను. కఠినమైన నేరాలకి కఠినమైన శిక్షణ ఉండాల్సిందే. ఇది కఠినమైన నేరమా కాదా అనేది కూడా మనకు కొంత డిస్క్రిమినేషన్ ఉండాలి. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో మేము క్యాంపెయిన్కి వెళ్తే మెజారిటీ స్కూల్స్ లో, కాలేజెస్ లో కానీ టీచర్లు కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే, సార్ ఆ హెల్మెట్ మీద ఫైన్ లీక్ చేయండి సార్, చచ్చిపోతున్నామేమో అన్నారు. పర్టికులర్గా మహిళలు చిన్నప్పుడు ఎలక్ట్రిక్ బళ్ళు వచ్చినాయి, దానికి హెల్మెట్ క్యారేజ్ పెట్టిన ఫెసిలిటీస్ ఉండవు. ఒక్కొక్కసారి లోకల్గా తిరుగుతూ ఉంటారు ఆ ఏరియాలో. పొరపాటున బెంజ్ సర్కిల్ నుంచి పడమటికి వెళ్ళాలంటే బెంజ్ సర్కిల్ మీద దాటి వెళ్ళాలా, వాళ్ళు చెక్ పెట్టారంటే 1,000 రూపాయలు పోయినట్టే. కాబట్టి అది కొంచెం రేషనలైజేషన్ జరగాల్సిందే, ఆ విధానం కూడా మారాల్సిందే. మన గౌరవ సభ్యులు రాంగోపాల్ చెప్పినట్టు సభ్యులు ట్రీట్మెంట్ చేసే విధానంలో కూడా పోలీసులు కొంచెం గౌరవంగా ప్రవర్తించాలి. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష. అక్కడ 1,000 రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తూకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో జీవో నెంబర్ 21, ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1,000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్. ఇది ఇక్కడ 1,000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలన నుంచి 1,000 రూపాయల చలన వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యంగా కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష 2021లో అధ్యక్ష 2,577 మంది చనిపోయారు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి. ఈ 1,000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు, టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ ఉన్న జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీ అంటే చట్టసభల్లో వాకౌట్, రాజకీయాల్లో డ్రాపౌట్ పార్టీ అని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. శాసన మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం సందర్భంగా విపక్ష నేత బొత్స సత్యనారాయణ సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలో పయ్యావుల వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిన్న ఫోటోగ్రాఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ చైర్ గురించి మీరు మాట్లాడుతున్నారు. చైర్మన్ గారు రాలేదు అని అంటే మండు టెండలో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు దాదాపు 7 నుంచి 10 నిమిషాల సేపు నిలబడ్డారు. మీకు తెలియదు, తెలుసుకోండి. మీరు చూడకుండా, వాస్తవాల్ని గమనించకుండా, అదిగా సార్ వినండి. ఈరోజు పత్రికల్లో బాక్స్ ఐటమ్ కట్టేసారు, చదువుకోండి. మీరు ఇక్కడ కూర్చుని ఉంటారు ఏసీ రూముల్లో, బయట ఎందుకనంటే చైర్మన్ గారు రావాలి,
ఆయన వచ్చిన తర్వాతనే మనం అక్కడికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సాంప్రదాయాన్ని పాటించాలని చెప్పేసి వెళ్దామా అని అంటే కూడా లేదు, చైర్మన్ గారు రానియండి, వచ్చిన తర్వాతనే వెళ్దాము అని చెప్పి తమరి కోసం దాదాపు 10 నిమిషాలు వెయిట్ చేశారు అధ్యక్ష. అది మా సంస్కారం, అది మా సంప్రదాయాన్ని పాటించేటువంటి లక్షణం. ఇవాళ ఉదయాన్నే ప్రశ్నోత్తరాల సమయంలో కూడా చేశారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది ఒకటి ఉంది, దాని నిర్ణయానికి సానుకూలంగా సభ మూడుని బట్టి తమరు నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రతిపక్షంలో కూర్చుని సభని డిక్టేట్ చేయాలనేటువంటి ధోరణిలో ఇప్పుడు కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, మాకు కుదిరినప్పుడే, ఈ వైఖరి సరైంది కాదు అధ్యక్ష. వాళ్ళదంతా కూడా ప్రీ డిటర్మిన్డ్ అధ్యక్ష. ఆల్రెడీ పేపర్లు బయటికి పంపించారు అధ్యక్ష. దీంట్లో కూర్చోవడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ గా లేదు, బయటికి వెళ్ళాలి, వాకౌట్ కు ఒక రీజన్ కావాలి, ఏదో. అధ్యక్ష మీరు బడ్జెట్ ఎట్లా పెడతారు అధ్యక్ష? ఆ హౌస్ పాస్ చేసిన తర్వాత, ఆ హౌస్ లోది ఇక్కడికి ట్రాన్స్మిట్ అయిన తర్వాత, తమరు ఇప్పుడు చెప్పిన తర్వాతనే సప్లిమెంటరీ అజెండా వస్తుంది. అజెండాలో లేదు అని గౌరవ ఇంత సీనియర్ మెంబర్ అడిగితే ఎట్లా చెప్తాం అధ్యక్ష? ఇప్పుడు వచ్చింది, తమరు చెప్పారు సప్లిమెంటరీ అజెండా ఇస్ టు బి డీమ్ టు హావ్ బీన్ ప్లేస్డ్ అని చెప్పి. గౌరవంగా ఉదారంగా చైర్ మీద కూర్చొని మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, క్లారిఫికేషన్ కావాలనుకుంటే క్లారిఫికేషన్ మాట్లాడండి అంటే మాట్లాడడానికి సరుకు లేక, మాట్లాడేటువంటి సత్తా లేక, మాట్లాడేటువంటి ఆలోచన లేక, ఏం మాట్లాడాలో తెలియక గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పటికి ఇది 4వ అటెంప్ట్ చేశారు అధ్యక్ష వాకౌట్ చేయడానికి. మా గౌరవ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మాట్లాడుతుంటే అదొకసారి ప్రయత్నం చేశారు. వాకౌట్ నేను చెప్పిందే జరిగింది కదా అధ్యక్ష. ప్రెడిక్షన్ ఏం పెద్దగా ఏం అక్కర్లేదు అధ్యక్ష. మార్నింగ్ నుంచి 3 సార్లు చెప్పాను, 3 సార్లు ప్రయత్నం చేశారు. చివరికి ఇంక ఏదో ఒక సాకెత్తుకోవాలి కాబట్టి ఇప్పుడు సాకెత్తుకుని వాకౌట్ అధ్యక్ష. ఇది ఇంకా వాకౌట్ పార్టీనే, చివరికి పాలిటిక్స్ లో డ్రాప్ అవుట్ పార్టీనే అధ్యక్ష. కోర్టు చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. చిత్ర విజయోత్సవంలో భాగంగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు శివాజీ మీడియాతో మాట్లాడారు. కోర్టు సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది అని చెప్పారు. చిన్న సినిమా పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లే. ఈ రెండే ఉంటాయి, కంటెంట్ బాగుంటే థియేటర్, లేకపోతే లేదు. సో అలాంటి ఒక మంచి కంటెంట్ వచ్చిన ఈ సినిమా, దట్టు వాల్ పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం, ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేస్తారని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే అండి, ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో, జాబిలి చందు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి ఇది. కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా. ఇంకా మా పరంగా వస్తే, ఆర్టిస్టుల పరంగా వస్తే, నేను ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్ మీదకి రావటం జరిగింది. అంటే ఎలా ఉందంటే రెస్పాన్స్ మీరు అందరూ చూస్తున్నారు, మీమ్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా బ్రహ్మానందం గారి మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు బ్రహ్మానందం గారిని కింద పెట్టి ఆయన భయపడుతూ చేసే మీమ్స్ అన్నీ పెడతా ఉన్నారు. సో అసలు బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నేను ఏమి చెప్తే షాక్ తింటారు. ఒక్కొక్కళ్ళు అరగంట మాట్లాడడం అంటే అబ్బా ఆహా ఏది అప్పుడే ఇలాంటి మాటలు అంటారని ఓపిక్గా వింటా ఉన్నాను. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి. ఒకటి పెట్టండి నిన్న, ద మంగపతి. వాడు విలనయ్యా బాబు, ద మంగపతి అంటే ఒక ఆయన అనాలిసిస్ ఎంఎస్ఎన్ అని యూకే నుంచి చూశారు. తన అనాలిసిస్లో మంగపతి గొప్పోడు అంటాడు అతను. సో మంగపతి గొప్పోడు ఎంతవరకు, ఆడికి కేసు పెట్టుకున్నంత వరకే వాడు గొప్పోడు. ఆ తర్వాత వాడు పరిదాటాడు. కానీ చాలామంది తల్లిదండ్రులు భుజాన వేసుకున్నారు ఈ సినిమాని. ఇందాక దుర్గుడికి వెళ్తే ఎంత గొప్ప మాట అన్నాయంటే, అయ్యవారు అక్కడ రండి మంగపతి గారు చాలా అమ్మ ఎదురుగా అన్నమాట ఇది. నేను విన్నాను, డైరెక్టర్ విన్నాడు, కో డైరెక్టర్ విన్నాడు, పిల్లలు విన్నారు. సో అంటే మీరు ఆలోచించండి, ఒక అయ్యవారు గుళ్ళో కూర్చున్న మాట అన్నాడంటే
వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. అమెరికాకు చెందిన ప్రముఖ బహుళ జాతి సంస్థ మెక్డొనాల్డ్స్ భారత ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ లో గ్లోబల్ ఇండియా ఆఫీస్ ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట ప్రభుత్వంలో మెక్డొనాల్డ్స్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో రేవంత్ రెడ్డితో మెక్డొనాల్డ్స్ చైర్మన్ క్రిస్ కెంప్ కెజిన్స్కీ తదితరులు సమావేశమయ్యారు. గన్నవరం పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ మళ్లీ ప్రారంభమైందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. బాబు బ్రాండ్తో ఏపీలో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. కొత్త పెట్టుబడిదారులకు నేరుగా ఎస్క్రో అకౌంట్ ద్వారా ప్రోత్సాహకాలు అందజేస్తామని స్పష్టం చేశారు. It gives me a great pleasure to be here today at the inauguration of the Ashok Leyland state-of-the-art manufacturing plant in Mallavalli. 2023 August 24th, during my Padayatra, I came to Mallavalli and I made an electoral promise that we will bring Ashok Leyland back here and start production, and we're really lucky to be here. I extend my very warm greetings to the leadership of Ashok Leyland and the Hinduja Group, esteemed industry stalwarts, the government officials and everyone present here. Recently I was in Delhi in a fireside chat, and the question that I got asked is, Tamil Nadu has Chennai, Karnataka has Bangalore, Telangana has Hyderabad. What do you have? And I just told them one thing. We have something called the brand Babu, and that is our chief minister. Between the year 2019 and 2024, I do understand that industry went through a lot of turmoil. You had various challenges to face. Power purchase agreements were cancelled, and that created a lot of uncertainty in the market. Reputed companies like Ashok Leyland, Amar Raja, Lulu had to really add their investments here in our state. But then people have spoken. I think the citizens of Andhra Pradesh have made it very clear that welfare and development go hand in hand, and creating jobs should be the singular focus of a state government. I'm really lucky to be here. It was in the year 2018 that this entire concept came through. Back then, the Chief Minister of Andhra Pradesh, Mr. Naidu ji, laid the foundation stone for this amazing project, and I'm really lucky to be here to actually inaugurate the entire project. As ministers, before we go to the market and attract new investments, it was very important for us to convince existing investors in a state that Andhra Pradesh means, and Andhra Pradesh is ready to do business. That's where we've reached out to Ashok Leyland to say that we are all here. As a state, we're willing to support you. We're willing to go the extra mile. And I offered them only a single piece of paper, a white paper. I said, whatever your asks are from the state government, please write it down. And in the bottom, I'll just write one number. That is the number of jobs you need to create. I'll hold Ashok Leyland accountable only on that one initiative. శాసన మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల పట్ల కూటమి ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా విమర్శించారు. మండలి చైర్మన్ మోషేన్ రాజును అవమానించారని, క్రీడా పోటీల్లో ఆయనపై వివక్ష చూపారని ఆరోపించారు. ఫ్లెక్సీల్లో స్పీకర్, సీఎం ఫోటోలు ఉండగా మండలి చైర్మన్ ఫోటో లేకపోవడం ప్రోటోకాల్ ఉల్లంఘన అని పేర్కొన్నారు. అంతేకాదు ఈరోజు ఇంకో అంశం కూడా జరిగింది. అందరం కూడా మంచి వాతావరణంలో స్పోర్ట్స్ కండక్ట్ చేద్దామని చెప్పారు. మేము సంతోషించాం, అందరూ సంతోషించాం. మంచి ఆహ్లాదకర వాతావరణంలో జరుగుతుంది. 2 సభలకి జరగాలి, కానీ ఒక్క సభకే స్పీకర్ గారు, ముఖ్యమంత్రి గారి తాలూకా ఫోటోస్ తప్ప చైర్మన్ గారి ఫోటోని ఎక్కడా కూడా వేయకపోవడం అనేది అది వేలెత్తి అడిగాం. అధికారుల మీద చర్య తీసుకోమన్నాం. ఎవరైతే దీన్ని అలసత్వం వహించారో, ఎవరైతే దీన్ని ఈ విధంగా చేశారో అని చెప్పి అది కూడా ప్రభుత్వం తరఫున కూడా సానుకూలంగా చెప్పారు. చర్య తీసుకుంటామని చెప్పారు. చాలా సంతోషం. చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు. ఇలాంటి పార్షియాలిటీ ఉండకూడదు. సభ అంటే శాసనసభ కంటే శాసనసభ ఇంకా గౌరవంగా ఉండాలి. అంతే కించపరిచేటట్టుగా సభాధ్యక్షులు కానీ మెంబర్లు కానీ ఎవరిని కానీ ఉండకూడదు అనేది మా ఉద్దేశం. అది కూడా చెప్పడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా సభలో ప్రశ్నోత్తరాల్లో కానీ లేకపోతే చెప్తున్నది కానీ అధికార దురంతో వచ్చి వారు పెడుతున్న అహంకారపూరితమైన వారితో సమాధానాలు కానీ ఒక
అడిగిన ప్రశ్నకు వచ్చి సరైన సమాధానం కానీ అటు నుంచి రాకపోవడం అనేది చాలా శోచనీయం, చాలా బాధాకరం కూడా. ఏమనంటే మీరు వచ్చి మీకు అలవాటు, మీరు వాకౌట్ చేసుకోవడానికి. వాకౌట్ ఎందుకు చేస్తారండి? మాకు సరదా, మాకేమైనా మాకు కాదా? మేము కూర్చున్న తర్వాత, మేము మాట్లాడిన తర్వాత, చైర్మన్ గారు వచ్చి రూలింగ్ ఇచ్చిన తర్వాత, చైర్మన్ గారు వచ్చి బిల్ పై పాస్ అయిన తర్వాత మళ్ళీ సభ్యులు మాట్లాడితే మళ్ళీ కూర్చుంటే దానికి విలువ ఉందండి? దానికి ఆలోచన ఏముందండి? అందుకే మేము సభ నుంచి వాకౌట్ వచ్చాము. కాబట్టి ఈ ప్రభుత్వానికి, ఈ చట్టసభల పట్ల ఏమాత్రమే గౌరవం ఉందో, ఏమాత్రమే వాళ్ళ ఆలోచనలో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మరి రాష్ట్ర ప్రజానికాన్ని చూడమని చెప్పి కోరుతున్నాను. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా దిగజార్చారని ఎమ్మెల్సీ మధుసూదనాచారి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏదీ నెరవేరలేదని, రాబోయే రోజుల్లో ప్రభుత్వ వైఫల్యాలను అసెంబ్లీలో తీవ్రంగా ఎండగడతామని తెలిపారు. ఈ బడ్జెట్ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లిన బడ్జెట్ గా నిలిచిందని వ్యాఖ్యానించారు. విషయంలో ఇతరత్ర ఏ ఒక్క రంగాన్ని చూసినా వాళ్ళు గతంలో ఇచ్చినటువంటి హామీలకు అనుగుణమైనటువంటి బడ్జెట్ ప్రతిపాదన లేదు. ఉదాహరణకి బీసీలకు సంబంధించి బీసీల విషయంలో 5 సంవత్సరాల పాలన కాలంలో 1 లక్ష కోట్ల రూపాయల్ని ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల ద్వారా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుతామనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా చూస్తే పోయిన సంవత్సరం 9,000 కోట్లు, ఈ సంవత్సరం 11,000 కోట్లు కేటాయింపులు ఆ మాత్రం ఉన్నాయి. కానీ ఖర్చులు రేపు వచ్చిన తర్వాత, కార్యనివేదిక వచ్చిన తర్వాత తెలుస్తాయి. అంటే ఎటు చూసినా కూడా వీళ్లకు ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి క్రమంలో ఎటువంటి అస్తవ్యస్త పరిస్థితులు ఉండే, అటువంటి అస్తవ్యస్త పరిస్థితుల్లో పాలనా పగ్గాలు చేపట్టి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాల ద్వారా సంపదను సృష్టించి ప్రజలకు అద్భుతంగా పంపిణీ చేసి, ప్రభుత్వం అంటే ఈ విధానంతో ముందుకు సాగితే రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి బాటలు వేస్తే, ఆ రకమైనటువంటి అభివృద్ధికి ఆస్కారం ఉన్నటువంటి రాష్ట్రానికి పాలనా పగ్గాలు చేపట్టినటువంటి వాళ్ళు మొత్తం ఛిద్రం చేసి ఈరోజు ఏ ఒక్క కార్యక్రమానికి కూడా న్యాయం చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో జరగనున్నటువంటి చర్చల్లో ప్రభుత్వ నిర్వాహకాన్ని తీవ్రంగా ఎండగడతాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకునేటువంటి విధంగా ఒత్తిడి తీస్తాం. వెరసి ఈ బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేటువంటి బడ్జెట్, ఇది తిరోగమన బడ్జెట్. ఏ కోశాన చూసినా రేవంత్ రెడ్డి వాగ్దానాలు ఆకాశంలో ఉండగా ప్రతిపాదనలు మాత్రం పాతాళంలో ఉన్నట్లు ఈ బడ్జెట్ చూస్తే అర్థమవుతోందని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. గత బడ్జెట్ లో చెప్పిన హామీల్లో ఒకటి అమలు కాలేదని, ఈసారి కూడా పరిస్థితి మారదని అన్నారు. రేవంత్ రెడ్డి అవ్యవహార దక్షత వల్ల రాష్ట్రం ఆదాయం పడిపోతోందని తీవ్రంగా ఆక్షేపించారు. పాతాళం అది ఈ బడ్జెట్ చూస్తే అనిపిస్తున్న పరిస్థితి. అంచనాలన్నీ అవాస్తవమే. పోయినసారి 2,91,000 కోట్లతో బడ్జెట్ పెట్టింది. అనుకున్న అంచనాలను వీళ్ళు చేరుకోలేదు. ఆ రాబడి రాలేదు. అప్పుడే చెప్పిన ఇది అవాస్తవికమైనటువంటి బడ్జెట్ అని చెప్పి. అప్పుడు బట్టి గారు ఏమన్నారంటే, మాకు వ్యూహం ఉంది, మాకు చాలా అనుభవజ్ఞమైనటువంటి పార్టీ, మేము సాధిస్తాం వనరుల్ని, ఇవన్నీ నెరవేరుస్తామన్నారు. గత బడ్జెట్లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. గత బడ్జెట్ హామీలన్నీ కూడా తుంగలో తొక్కపడ్డాయి. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్న ప్రతిపాదనల పరిస్థితి కూడా అంతే. దాదాపు 60 నుంచి 80,000 కోట్ల లోటు గత బడ్జెట్ అంచనాలు వీళ్ళు చేరుకోలేదు. రాబడి తగ్గిపోయింది రాష్ట్రంలో. ఎందుకు తగ్గిపోయిందంటే, దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రం అని దిక్కుమాల ప్రచారం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ కారణంగా నెగిటివ్ ఇమేజ్ ఏర్పడ్డది ఇవాళ. దాని కారణంగా వ్యాపార వాణిజ్యాల్లో ఒక స్తంభన వచ్చింది. ఈయన చేసిన హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుప్పగూలింది. రకరకాలుగా ఈయన చేసిన నెగిటివ్ చర్యల వల్ల ఈ రాష్ట్ర ఆదాయం గణనీయంగా, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం గణనీయంగా పడిపోయింది. వ్యవసాయం సంక్షోభంలోకి పోయింది. వీటన్నిటి కారణంగా ఆదాయం తగ్గిపోతుంటే ఆయన ఏమంటున్నాడంటే ఆర్థిక మాంద్యం అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇది ఆర్థిక మాంద్యం కాదు, మీ బుద్ధిమాంద్యం. బుద్ధిమాంద్యం వల్ల ఇవాళ ఆదాయం పడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఓవైపేమో 2,91,000 కోట్ల అంచనాన్ని అందుకోలేకపోయిన వీళ్ళు ఈసారి 3,30,000 కోట్లు పెట్టారు. ఈ అంచనాలను ఎట్లా అందుకుంటారో ఇప్పుడు నెగిటివ్ గ్రోత్ రికార్డ్ అవుతున్నది రాష్ట్రంలో. ఇది ఒక పక్కన ఉంటే 6 గ్యారంటీల పేరిట ఎంత హడావిడి చేశారు.
ఏది మరి 6 గ్యారెంటీలు కనీసం ప్రస్తావన కూడా లేదే, ప్రతిపాదన పెట్టే ధైర్యం కూడా పోయిందా మీకు? కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళ గవర్నమెంట్లో, ఆత్మవిశ్వాసం లేని బడ్జెట్ ఇది. దివాలా కోర్ బడ్జెట్, దివాలా తీసిన బడ్జెట్, దివానా బడ్జెట్ అన్నట్టుకుంది వాళ్ళు. ఎందుకు మహాలక్ష్మి పథకం ఊసు కూడా లేదు? నెలకు 2500 ఇస్తామన్నారు కదా, ఎక్కడ పోయింది? పాపం మహిళల నోట్లో మట్టి కొట్టినట్టేనా? పింఛన్లు పెంచుతారని చెప్పి పాపం ముసలి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 4000 పింఛన్ అవ్వా, నువ్వు ఇగో డిసెంబర్ 9 కాగానే నీకు 4000 పింఛను, మనవడు వచ్చి కాళ్ళు ఒత్తుతాడు, నీ కదర్ పెరుగుతుంది అని ముఖ్యమంత్రి గారు ఊరించి ఊదరగొట్టారు. మరి ఇప్పుడు 15 ఏళ్ళు గడిచిపోయింది, ఇది 4వ బడ్జెట్, ఓటాన్ అకౌంట్ బడ్జెట్తో కలుపుకుంటే. ఏది మరి వాళ్ళ పింఛన్లు పెంచే ఊసే లేదు. పైగా ఈ మాట అంటుంటే మంత్రి గారు 15 నెలలే అయింది కదా అంటున్నారు మాతో మండల్లో. మీరు డిసెంబర్ 9నే చెప్పినారు, మేము 15 నెలల తర్వాత అడుగుతున్నాం. పింఛన్లు పెంచడం గురించిన మాట లేదు. నిరుద్యోగులను అయితే దారుణంగా దగా చేశారు. జాబ్